వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మరి మా యొక్క ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. కేఆర్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదిస్తే జనరల్ గ్రూప్ అయితే మీకు లింక్ షేర్ చేయడం జరుగుతుంది. పర్సనల్ గ్రూప్లో చేరిన వారికి ఇంజనీరింగ్కి సంబంధించిన అన్ని కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు హెల్ప్ చేయబడుతుంది. ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరడం జరుగుతుంది. మరి ఈరోజు మన యొక్క టార్గెట్ ఏదైతే ఉందో ఇంటర్మీడియట్ విద్యార్థులది, పేరెంట్స్ది ప్రధానమైన టార్గెట్, ప్రధానంగా ఎంపీసీ స్టూడెంట్కి మన టార్గెట్ ఏంటంటే ఐఐటి. మరి ఈ ఐఐటి సాధించడం కోసం మనం పిల్లవాళ్ళని మంచి ఖర్చుకు వెనకాడకుండా స్కూల్ స్టేజ్ నుంచి కానీ ఇంటర్మీడియట్లో కానీ మంచి కాలేజీలో జాయిన్ చేస్తూ ఉన్నాం. కార్పొరేట్ కాలేజీలో వాళ్ళు అడిగినంత ఫీజు కూడా కట్టి చదివిపిస్తూ ఉన్నాం. మరి తీరా చూస్తే సీట్లు చాలా తక్కువ ఉన్నాయి. దీనికి మెయిన్స్ అని, అడ్వాన్స్ అని మనకు ఎంట్రన్సెస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి ప్రధానంగా మీ పిల్లలు ఐఐటి సాధించడానికి అడ్వాన్స్ పరీక్ష అనేది ప్రధానమైన పరీక్ష అవుతుంది. జేఈ మెయిన్స్ ద్వారా మీ పిల్లలు ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టీలో అయితే చేరొచ్చు. కానీ ఐఐటిలో అడ్మిషన్ పొందాలనుకుంటే తప్పకుండా మీ పిల్లలు జేఈ అడ్వాన్స్ పరీక్ష తప్పకుండా క్వాలిఫై అయ్యి ర్యాంకు సంపాదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మీ టార్గెట్ ఫుల్ఫిల్ అవ్వాలంటే అడ్వాన్స్లో ర్యాంక్ కొట్టడం అనేది తప్పనిసరి అనే విషయం మర్చిపోవద్దు. మరి ఆల్రెడీ జేఈ మెయిన్స్లో మంచి పర్సెంటేజ్ వచ్చిన పిల్లలు కానీ, జేఈ మెయిన్స్లో కొంత నార్మల్ పర్సెంటేజ్ వచ్చిన పిల్లలు కానీ, జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ అడ్వాన్స్ పరీక్షలో నెగ్గడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మరి లాస్ట్ 45 డేస్ నుంచి సీరియస్గా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. 2 ఇయర్స్ నుంచి కూడా చదువుతూనే ఉన్నారు. మరి దీన్ని జస్ట్ ఎల్లుండి మనం అడ్వాన్స్ పరీక్ష రాయబోతున్నాం. మరి అడ్వాన్స్ పరీక్ష రాయబోవడానికి ముందుగా విద్యార్థులు మానసికంగా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. అడ్వాన్స్ పరీక్ష అంటే భయం అనేది ముందుగా మీరు వీడండి. దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి అడ్వాన్స్ పరీక్ష రాబోయే విద్యార్థులు ముందుగా మెంటల్గా, సైకలాజికల్గా, మానసికంగా సన్నద్ధం అవ్వాలని కూడా తెలియజేయడం జరుగుతుంది. పరీక్ష భయము అనుకుంటే మనకు ఇన్ఫీరియారిటీ వస్తుంది. పరీక్షను తేలికగా ఎలా చదివినా పర్ఫెక్ట్గా రాయగలుగుతాననే కాన్ఫిడెంట్ మీరు తప్పకుండా బాగా రాయగలుగుతారు. అదే మీ విజయానికి ప్రధానమైన సూచిక అవుతుంది. మరి అడ్వాన్స్ పరీక్ష రాయబోయే వాళ్ళు సింపుల్ డాక్యుమెంట్స్, ప్రధానంగా మీకు ఆల్రెడీ అడ్వాన్స్ సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నారు. అడ్మిట్ కార్డ్స్ తీసుకెళ్ళండి. మరి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, యాక్చువల్లీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరం లేనప్పటికీ ఒకటి మీ దగ్గర ప్రిజర్వ్ చేసుకుని ఉంటే చాలా బెటర్. నెక్స్ట్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అంటే జనరల్గా మనకు ఆధార్ కార్డు మరి లేకపోతే బ్యాంక్ పాస్బుక్, ఫోటో ఉన్నది కావాలి కంపల్సరీ ఐడి. కాబట్టి మెజారిటీ విద్యార్థులు ఆధార్ కార్డుతో వెళ్తారు కాబట్టి ఆధార్ కార్డు తీసుకెళ్ళండి. ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, అసలే సమ్మర్ కాబట్టి తప్పకుండా వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత బాల్ పాయింట్ పెన్ ఆర్ పెన్ అండ్ పెన్సిల్ పెన్, బాల్ పాయింట్ పెన్ మీ దగ్గర అందరి దగ్గర ఉంటుంది, అది తీసుకెళ్ళండి. తర్వాత ఎవరైతే పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు ఒకవేళ రిజర్వ్ అంటే పీడబ్ల్యూడి సర్టిఫికేట్ అడుగుతారో ఆ ఉద్దేశం ఉంటే మీరు సర్టిఫికేట్ మీ దగ్గర ఉంచుకోవడం చాలా మంచిది. అంటే వాళ్ళకు బ్రైబ్ ఇవ్వడం కానీ, ఎక్స్ట్రా టైం ఇవ్వడం కానీ అట్లాంటివి ఉంటాయి కాబట్టి అడిగితే అడగవచ్చు. కాబట్టి పీడబ్ల్యూడి వాళ్ళకే ఇది అప్లికేబుల్ అవుతుంది. ఈ డాక్యుమెంట్స్తో మీరు పరీక్షా కేంద్రానికి 1.5 hours బిఫోర్ మీరు తప్పకుండా చేరుకోండి. మరి ఖచ్చితంగా 2 పేపర్లు రాయాల్సి ఉంటుంది. మరి విద్యార్థులు ఇక్కడ జేఈ అడ్వాన్స్ పరీక్షలో మీరు అట్లీస్ట్ 40 to 50% మార్క్స్ స్కోర్ చేసినా మీరు ఒక మంచి ఐఐటీలో సీట్లు అయితే పొందుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 360 మార్క్స్ అనుకోండి. అంటే అడ్వాన్స్ పరీక్ష ఎన్ని మార్కులకైనా ఉండొచ్చు, అది ముందే మనకు తెలియదు. 360 ఉంటే మనకి అట్లీస్ట్ 150 + 180 మార్క్స్ స్కోర్ చేస్తే మనం మంచి ఐఐటీలో సీట్ పొందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం మీరు ప్రిపేర్ అయిన దానిపై ఎఫర్ట్ ఈ 3 hours పెట్టాలని విద్యార్థులను కోరడం జరుగుతుంది. మరి అనవసరంగా పరీక్షా కేంద్రానికి వెళ్ళినప్పుడు అన్నీ ఏవో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, మొబైల్ ఫోన్స్ కానీ, మొబైల్ వాచెస్ కానీ అట్లాంటివి తీసుకెళ్ళొద్దు.
అమ్మాయిలైతే ప్రధానంగా గోల్డ్కి సంబంధించిన ఆర్నమెంట్స్ తీసుకుపోకపోవడం మంచిది. మరి సింపుల్ డ్రెస్లో వెళ్ళండి. ఎట్టి పరిస్థితుల్లో మీ దగ్గర ఎట్లాంటి రఫ్ పేపర్స్ ఉండకూడదు. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనం జేఈ మెయిన్స్ అప్పుడు తెలియజేసాం, ఎంసెట్ అప్పుడు తెలియజేసాం. జేఈ మెయిన్స్లో ఎట్లయితే స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయో అడ్వాన్స్లో ఇంకా డ్రెస్సింగ్ విషయంలో కానీ షూ విషయంలో కానీ ఇట్లాంటి వాటిలో కొన్ని ఆంక్షలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు సింపుల్గా చెప్పులు వేసుకొని మనకు నార్మల్ డ్రెస్ వేసుకొని మీరు ఎలాంటి ఆర్నమెంట్స్ లేకుండా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేకుండా మీరు జేఈ అడ్వాన్స్ పరీక్షకు వెళ్ళడం చాలా ఉత్తమం. మొబైల్ ఫోన్ తీసుకెళ్తే అక్కడ ప్రిజర్వ్ చేయడం కూడా కష్టమవుతుంది మీతో గార్డియన్ లేకపోతే. కాబట్టి ఇవన్నీ కూడా మనకు చాలా అవసరం. ఏ ఒక్క విషయంలో డిస్టర్బ్ అయినా మనకు ఆ ఇంపాక్ట్ పరీక్ష మీద పడుతుంది. కాబట్టి ముందు 1.5 hours కాకపోతే 2 hours బిఫోర్ మీరు సెంటర్ చేరుకొని అక్కడ సెంటర్ యొక్క వాతావరణానికి అలవాటు పడితే ఇంకా మంచిది. కాబట్టి అడ్వాన్స్ పరీక్షలో మీరు పర్ఫెక్ట్గా మీ యొక్క పర్ఫార్మెన్స్ని ఇచ్చి అడ్వాన్స్ పరీక్షలో మంచి ర్యాంకు సంపాదించి మంచి ఐఐటీలో సీట్ సంపాదించాలని మనస్ఫూర్తిగా మా కేఆర్ గైడెన్స్ తరఫున ఆస్పిరెంట్స్ని కోరుతూ ముగిస్తున్నాను.